అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణం 2వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వినడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరిస్తాను. సావధానవుడవై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలయును. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమొనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయును. అటుల చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం రోజు 2 పూటలా భోజనము కానీ ఏ విధమైన ఫలహారము కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమునకు వెళ్ళుట. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. ఆయన ఒక్క కూతురు పేరే నిష్ఠుర. ఊరిలో పూజాది కార్యక్రమాలు జరిపించుట వలన వచ్చే డబ్బుతో ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతాడు. యవ్వనంలోకి అడుగుపెట్టిన నిష్ఠుర ఓ అందమైన సౌందర్య శిల్పంలా తయారవుతుంది. ఆమె అందచందాలను గురించి చుట్టుపక్కల గ్రామాల వారు సైతం చెప్పుకునేవారు. ఆమె ఎంత అందమైనదో అంత కఠినమైనది. ఇతరుల పట్ల ఆమె చాలా కటువుగా వ్యవహరిస్తూ ఉండేది. అందువలన ఊర్లో వాళ్ళందరూ ఆమెను కర్కస అని చెప్పుకుంటూ ఆమె అందానికి దాసులైన వారు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇతరులను ఆకర్షించే అందం తనకు మాత్రమే సొంతం అన్నంతగా ఆమె ప్రవర్తిస్తూ ఉండేది. ఆమె స్వభావం మంచిది కాకపోవడంతో పరపురుషులతో పరిచయాలు పెరుగుతూ ఉండేవి. తన కూతురు గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటూ ఉండగా ఆ బ్రాహ్మణుడు ఆమెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. అలా మిత్రశర్మ అనే యువకుడితో కర్కస పెళ్లి అవుతుంది. మిత్రశర్మ మంచి ఆరోగ్యవంతుడు, అందగాడు, అంతేగాక గుణవంతుడు, శాంత స్వరూపుడు. అందువలన మిత్రశర్మతో పెళ్లి చేస్తే కర్కస దారిలో పడుతుంది అని తండ్రి భావిస్తాడు. అలా వాళ్ళిద్దరి పెళ్ళి జరిగిపోతుంది. మిత్రశర్మ తల్లిదండ్రులు కూడా కర్కసను కూతురిలాగే భావించి ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. అయితే తన చుట్టూ ఉన్నవారు అందరూ మంచివారే అయినప్పటికీ ఆమె స్వభావంలో మార్పేమీ రాదు. గతంలో పరపురుషులతో తనకు గల సంబంధాలు ఆమె కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో అత్తమామలు కానీ భర్త కానీ ఆమెను నియంత్రించలేకపోయారు. ఊరిలో తన తండ్రికి గల పేరు ప్రతిష్టలను గురించి కానీ అత్తారింట్లో కుటుంబ గౌరవం గురించి కానీ ఆమె ఏమాత్రం ఆలోచన చేయదు. తన మనసుకు తోచినట్టుగా నడుచుకుంటూ ఉంటుంది. ఊర్లో తమ కుటుంబానికి గల పరువు కారణంగా మిత్రశర్మ చాలా వరకు సహిస్తూ వచ్చేవాడు. సహనం నశించినప్పుడు మాత్రం ఆమెను మందలిస్తూ ఉండేవాడు. కొడుకు కోడలి విషయంలో తలదూరిస్తే గొడవ మరింత పెద్దదవుతుందని అత్తమామలు భరిస్తూ ఉండేవారు. ఇది కర్కస మరింత అలుసుగా తీసుకుంది. కర్కస ధోరణి శృతిమించుతూ ఉంది. అప్పటికే మిత్రశర్మ గౌరవ మర్యాదలు మట్టిలో కలిసిపోయాయి.
ఆయన నిస్సహాయుడిగా చూస్తూ ఉండిపోతాడు. ఆయన తమకు అడ్డుగా ఉన్నాడు అని పరపురుషులు తరచూ అసహనం వ్యక్తం చేస్తూ ఉండేవారు. దానితో తన భర్తను అడ్డు తప్పించడమే పరిష్కారమని ఆమె భావిస్తుంది. ఒకరోజు రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఆమె అతనిని బండరాయితో కొట్టి హతమారుస్తుంది. అతని శవాన్ని పొలిమేర్లలోని పాడుబడిన బావిలో పడేస్తుంది. ఏమీ తెలియనట్టుగా అక్కడి నుండి తిరిగి వచ్చేస్తుంది. మిత్రశర్మ తల్లిదండ్రులు జరిగినది గ్రహించి చాలా బాధపడతారు. కర్కసకు పురుషుడికి పరపురుషుడి అండదండలు ఎక్కువగా ఉండడం వలన ఆమెను ఏమీ అనలేని పరిస్థితి. అందువలన తమ కొడుకు లేని చోటున తాము ఉండకూడదని భావించి కర్కస కంటపడకుండా వారు ఆ ఊరి నుండి వెళ్ళిపోతారు. ఇంతకాలంగా తనను అదుపులో పెట్టడానికి ప్రయత్నించిన భర్త, అత్తమామలు లేరు. అందువలన తాను ఏమి చేసినా అడిగేవారు లేరు అని ఆమె భావిస్తుంది. అప్పటి నుండి కర్కస మరింత స్వేచ్ఛగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. కర్కస వైఖరి గురించి ఊళ్ళో వారు కొంతమంది చాటుగా గుసగుసలాడితే మరికొంతమంది ముఖానే అనడం మొదలు పెడతారు. అయితే తనకు గల అండదండలతో అందరినీ భయపెడుతూ ఆమె బతికేస్తూ ఉండేది. ఆమె కారణంగా మిగతా స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. అలా కర్కస అడ్డు అదుపు లేని జీవితాన్ని గడుపుతూ వస్తుంది. వయస్సు ఇంద్రధనుస్సు లాంటిది, చూసుకొని మురిసిపోయేలాగా మాయమైపోతుంది. అలా కర్కసకు వయసు మీద పడింది. వయసులో ఉండగా చేసిన పనులు కారణంగా అనారోగ్యాలు ఆమెను చుట్టుముడతాయి. కర్కస దేహ సౌందర్యం చూసి వెంటబడిన వారంతా ఇప్పుడు ఆమెకు కనిపిస్తే ఏం సాయం అడుగుతుందో అని తప్పించుకొని తిరగడం మొదలు పెడతారు. ఆమె ప్రవర్తన మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిన కారణంగా ఆమెను ఎవరూ పలకరించేవారు కూడా కాదు. ఆదరించేవారు లేక, ఆపదలో పిలిస్తే పలికేవారు కూడా లేక కర్కస ఆ ఊర్లో ఒంటరిదైపోతుంది. తన శరీరం సహకరించక, తనకు ఎవరూ సహకరించక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతూ వస్తుంది. చివరకు పలకరించేవారు కూడా లేని పరిస్థితుల్లో శ్వాస విడుస్తుంది. యవ్వన గర్వంతో, అందగత్తెను అనే అహంభావంతో మిడిసిపడిన కర్కస చనిపోయిన తర్వాత నేరుగా నరకానికి వెళ్తుంది. భూలోకంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అనేక పాపాలను చేసినందున, భర్తను హత్య చేసి అత్తమామలను కష్టపెట్టినందున, ధర్మాచరణను పాటించనందున యమధర్మరాజు ఆమెకు చాలా రకాల శిక్షలను విధిస్తాడు. కరకాల శిక్షలను విధిస్తాడు. ఆ శిక్షలను కర్కస అతి కష్టం మీద భరిస్తూ వెళ్తుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఎందుకు అంటారో ఆమెకు అప్పుడు అర్థమవుతుంది. ఆ నరకంలో అన్ని రకాల శిక్షలు అనుభవించిన కర్కస ఆ పాపాలకు ఫలితంగా భూలోకంలోని ఒక ఊరిలో కుక్కగా పుడుతుంది. వీధి కుక్కగా తిరుగుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గరలో ఒక చెట్టు కింద పడుకునేది. రోజు ఆ చెట్టు దగ్గర పడుకునేది. ఏ రోజుకి ఆ రోజు ఏది దొరికితే అది తినేది, లేదంటే అలానే నీరసించి వచ్చి చెట్టు కింద పడుకునేది. అలా ఒక రోజున ఆ కుక్క చెట్టు నీడన పడుకొని ఉండగా అక్కడికి సమీపంలో ఉండే ఒక బ్రాహ్మణుడు కొంత ఆహారం తీసుకువచ్చి దాని ముందు ఉంచుతాడు. ఆ బ్రాహ్మణుడు తెచ్చిన ఆహారాన్ని కుక్క గబగబా తినేస్తూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు అక్కడ నుండి వెనుతిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా కుక్క ఏడుపు వినిపిస్తుంది. ఆ కుక్క ఒక మనిషిలా మాట్లాడుతూ ఉండడం ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని ఆ కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు కుక్క జన్మలో ఉన్న కర్కస, బ్రాహ్మణుడా, నేను 14 జన్మల క్రితం బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని. ఆ జన్మలో నేను అనేక పాపాలను చేసిన కారణంగా నరకలోకంలో శిక్షలు అనుభవించాను. ఆ తర్వాత కుక్కగా 14 జన్మలు ఎత్తాను. ఇది 15వ జన్మ. ఇవేవీ నాకు ఇంతకు ముందు వరకు గుర్తు రాలేదు. నువ్వు పెట్టిన ఆహారం తిన్న తర్వాత పూర్వజన్మకు సంబంధించిన జ్ఞాపకాలు వరుసగా నాకు గుర్తు వచ్చాయి. ఒక కుక్కకు పూర్వజన్మ స్మృతి కలగడం, పైగా 14 జన్మల క్రితం తాను ఎవరన్నది చెప్పగలగడం ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఏమిటా అని ఆలోచన చేసిన అతనికి విషయం అర్థమవుతుంది. హఠాత్తుగా నాకు పూర్వజన్మకు గురించిన విషయాలు ఎలా తెలిసాయి? దీనికి కారణం ఏమిటి అని ఆ కుక్క అడుగుతుంది. తాను చేసిన సోమవార వ్రత ఫలితం ఇందుకు కారణమని బ్రాహ్మణుడు చెప్తాడు. నేను నియమనిష్టలు కలిగిన బ్రాహ్మణుడిని. ఆచార వ్యవహారాలకు నేను ఎంతో విలువను ఇస్తాను. భగవంతుని ఆరాధన పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారము తీసుకోను. అలాంటి నేను కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఉంటాను. ఇక కార్తీక మాసంలో సోమవార వ్రతం ఎంతో విశిష్టమైనటువంటిది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుండి ఉపవాసం ఉంటూ నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు. ముందుగా జీవరాశికి కొంత ఆహారాన్ని అందించి ఆ తర్వాతనే భోజనం చేయవలసి ఉంటుంది. ఈ రోజున సోమవార వ్రతం ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని నేను నీకు అందించాను. ఆ వ్రతాన్ని గల మహిమ వలనే నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది, మాట్లాడే శక్తి వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, నువ్వు చేసిన మేలును నేను ఎప్పటికీ మరువలేను. అయితే ఇప్పటి వరకు నేను పడిన బాధలు వేరు. పూర్వజన్మ స్మృతి కారణంగా ఇక ముందు మరింత బాధపడవలసి ఉంటుంది. అందువలన నాకు ఈ కుక్క జన్మ నుండి విముక్తిని ప్రసాదించు అని ప్రాధేయపడుతుంది. ఆ బ్రాహ్మణుడు అంతవరకు అనేక సోమవార వ్రతాలను ఆచరిస్తూ వచ్చాడు. అందువలన ఒక్క సోమవారం యొక్క ఫలితాలను ఆ కుక్కకు ధారపోస్తాడు. దాంతో ఆ కుక్క ఆ జన్మ నుండి విముక్తిని పొంది దివ్య శరీరాన్ని ధరించి కైలాసాన్ని చేరుతుంది. విన్నావా జనక మహారాజా? ఇలా ఒక యువతి తాను చేసిన పాపాల కారణంగా 15 జన్మల పాటు కుక్కగా పుడుతూ నానా బాధలు అనుభవిస్తూ వచ్చింది. అలాంటి కుక్క సోమవార వ్రత ఫలితం కారణంగా శివలోకానికి చేరుకుంటుంది. సోమవార వ్రతానికి అంతటి శక్తి ఉంది. అది ఎలాంటి పాపాలనైనా హరించును అని హితబోధ చేసిరి. 2వ అధ్యాయం 2వ రోజు పారాయణ సమాప్తము.